రోజులు అవుతుంది. ఒకరోజు చపాతీలు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. టిఫిన్ కి అయితే నీళ్లు పెట్టి తిన్నాడు. ఒకరోజు మామూలుగా ఈడియో తీసిండు, హోమ్ టూర్ పచ్చికారం ఒకటి, ఎర్రకారం ఒకటి. ఎర్రకారం అంటే మరీ ఎర్రగా తీసిండు. నెక్స్ట్ డే బొగ్గు పంపించేసింది ఫ్రెండ్స్ నా భారతగానికి. అన్ని అక్కడికక్కడికి ఆగుతాను. కానీ నేను చెప్పేది ఏంటంటే 10 నిమిషాలలో ఏడో ఎత్తదు నువ్వు నా భారతగానికి. నేను ఎవరైనా కనిపిస్తూ బాగుండు. పరిస్థితి బాగలేనట్టు బయటికి పోతా అంటే వద్దని చెప్పుకుని ఇంకేం చేస్తావా? ఇదంతా గొడవ పెట్టుకోవడానికి వస్తానన్నాడు. గంట సేపు అయినా రాకపోతే నాకు ఫోన్ చేయాలి కదా. ఫోన్ కూడా తీసుకు రాడు. ఏదైనా పరిస్థితి అవుతుంది, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెప్పబెట్టుకుంటూ పోయినట్టే కదా. గంట సేపు అయిందంటే ఫోన్ కూడా తీసుకోవాలి కదా. నేను చెప్పినా తీసుకోవాలి. 10 నిమిషాలని పోయినాడు వస్తానంటే ఆరోగ్యం బాగలేక వాడే అట్టున్నాడు. తీసుకొచ్చిన 2 రోజులకి బయటికి పోతా అంటే నువ్వెట్లా పంపించినావు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడే కదా. గంట సేపు అయితే ఎవరి ఫోన్ అయినా వచ్చాడు, ఫోన్ లోనే చేసినాడు కదా. అంటాను నేను లత. ఎట్లా పంపించినావంటే పోతున్నా అంటే నేను అది చెప్పాలా వద్దని చెప్పాలి పారిపోయింది. ఎక్కడికి వచ్చినా పంపించినట్టే ఉంది. అంటే అదే పని గొడవ పెట్టుకునేది. లేకపోతే పరిస్థితి బాగాలేనోడు, ఆరోగ్యం బాగాలేనోడు నువ్వు ఏమైనా అని కానీ నా భార్యను మాత్రం ఏమని చెప్తున్నా. ఇంట్లో నుంచి పోతా అంటే ఇంట్లోనే ఉండాలని చెప్పాలా? అది చెప్పడం నీకు జర ఇగో ఈ గల్లీలో కొంటి జర కనిపిస్తే చెప్పకుండా జీవితం ఒక ఫోన్ తీసుకొని పోలేదు. ఇప్పుడు ఎడికి పోయేది కదా. నేను రోడ్ ఎప్పటి నుంచే వస్తాను. అక్క వస్తుంది. ఈ ఫోటోలో ఉన్న అన్నానికైనా చేత కాకుండా 5 నిమిషాలకు వస్తాను అన్నాడు, 10 నిమిషాలకు వస్తాను అన్నాడు అంటే గంట సేపు అయింది రాలేదు. ఇచ్చిండా జర చెప్పవా? ఇక బాగా చూడు జర. నన్ను మోసం చేసిండమ్మా వీడు. తెలియదు కనవలేదు కదా. నేను మెయిన్ రోడ్ దాకా పోయేస్తాను. నాకేదో కనవలేదు. ఇప్పుడు ఎడికి వేస్తామంటున్నావు. ఏం థ్యాంక్ యూ అమ్మా. కనిపిస్తే చూడు టీవీలో జర న్యూస్ వస్తుంది, జర మెసేజ్ పెట్టు వాడ. సరే అమ్మా. ఫోన్ ఈయన పెట్టిపోయినాడు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఏడికి పోయేస్తున్నారు. వస్తాను లేకపోతే ఎంతమంది చెప్తున్నారు బాగా అదేనని పోయినాడు వస్తానులే. నువ్వేం అసాపు అవ్వ వీడియో తొందరగా వచ్చి మా ఇంటికి పందిరి వేసుకుని మనం పెళ్లి